హాయ్ అండి, ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని ఓలిగలని కూడా అంటారండి కొన్ని ప్రాంతాలలో. ఇక్కడ ఒక కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ లోపల ఒక కప్పు మైదా పిండి, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చపాతీ పిండిలాగా కాకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా పిండిని కలుపుకొని ఇక్కడ 4 to 5 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిలో ఆ పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా బాగా కలుపుకొని దీనిపైన ఒక తడి క్లాత్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని. ఈ లోపల నానిన పచ్చిశనగ పప్పులో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు యాడ్ చేసుకొని మనము కుక్కర్ పెట్టుకోవాలి. 3 to 4 విజిల్స్ రానిచ్చాలి. విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూస్తే ఇలా మెత్తగా మనకి ఉడుకుతుందండి. దీంట్లో ఉన్న వాటర్ని మనము వడగట్టుకోవాలి. కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పులోంచి వచ్చిన వాటర్తో మనము పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అదే కప్పుతో బెల్లం తురుము తీసుకొని బెల్లంని కూడా యాడ్ చేసి ఆల్రెడీ మనం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ బెల్లము 2 కలిసేంత వరకు మనం లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతుందండి. తర్వాత పప్పు కూడా బాగా బెల్లంతో కలిసి ఉడుకుతుంది. ఈ ప్రొసీజర్లో మనం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ గట్టిగా కాకుండా చూపించినట్లు మనకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుందండి. తర్వాత వీటితో బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేసి రెడీగా పెట్టుకుంటే మనము బొబ్బట్లు అనేవి త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండి చూస్తే రెడీ అయిపోయింది. బాగా నేతిలో ఇంకొకసారి మనం బాగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేవి వస్తాయి. ఇలా పిండిని కలుపుకొని మనకి ఎన్ని అయితే ఇందాక రెడీ చేసుకున్న బాల్స్ ఉంటాయో అదే అన్ని క్వాంటిటీలో మనము మైదా పిండి బాల్స్ కూడా చేసుకొని ఇక్కడ నేను ప్రెషర్ యూస్ చేస్తున్నానండి. దీంతో మైదా పిండి బాల్స్ని ఇలా ప్రెస్ చేసుకొని దీంట్లో మనం ఆల్రెడీ ఓలిగ పిండి రెడీ చేసుకున్నాం కదా, బొబ్బట్ల పిండి, అది కూడా పెట్టి ఇలా చూపించిన విధంగా మంచిగా బాల్ చేసుకొని మనం ప్రెస్ చేసుకోవడమే. మీరు చేత్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారంటే మీరు బొబ్బట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చేత్తో చేసుకోవాలనుకున్న చేత్తో చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో 2 వైపులా చూపించిన విధంగా బొబ్బట్లు అనేది మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది.